కాబట్టి వాళ్లకు సంబంధించినటువంటి అంటే మనకు వంశపారపర్యంగా వచ్చేటటువంటి కొన్ని రకాలైనటువంటి వాసనలు అంటారు వాటిని, అవి కూడా మన మీద బలంగా పడుతూ ఉంటాయి. అంటే మన తాత తండ్రి ముత్తాత వాళ్ళు ఏమైతే చేశారో వాటిలో మనం ప్రావీణ్యం సంపాదించడం కోసం కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ చతుర్థ స్థానంలోకి కేతువు యొక్క ప్రభావం అనేటటువంటిది వచ్చినప్పుడు జనరల్గా ఏం జరుగుతుందంటే అన్ని రకాలైనటువంటి విషయాలలో కూడా కొద్దిగా అస్థిరత్వం కలుగుతుంది. ఇటువంటి సమయంలో చక్కగా కేతు మంత్రాన్ని చేయటం కానీ, గణపతి ఆరాధన చేయటం కానీ, శివ పూజ చేయటం కానీ, ప్రతి సోమవారం కానీ బుధవారం కానీ శివుడికి అభిషేకం చేయటం వలన మంచి ఫలితాన్ని పొందుతారు. అన్నింటికంటే వీటికన్నా కూడా సులభమైనటువంటి పరిహార మార్గం ఏమిటంటే కేతువు మీ జన్మరాశికి చతుర్థ స్థానంలో సంచరించేటప్పుడు పొరపాటున కూడా తల్లి మనస్సు కష్టపెట్టకండి. ఎవరైతే తల్లి మనస్సును కష్టపెడతారో అటువంటి వారి మీద కేతువు చాలా దుష్ప్రభావాలు చూపిస్తాడు. ఎవరైతే తల్లిని అత్యంత గౌరవంగా ప్రేమతో చూసుకుంటూ ఉంటారో అటువంటి వారికి కేతువు చాలా అద్భుతమైనటువంటి వరాలు ఇస్తాడు. అనేక రకాలైనటువంటి మంచి ఫలితాలు కలిగిస్తాడు. అన్నిటికంటే గొప్ప ఫలితం ఏంటంటే, గొప్ప రెమెడీ ఏంటంటే తల్లిని చక్కగా చూసుకోవటం. ఇంకా మీకు వీలైతే నలుపు అంటే నల్లటి నువ్వులు ఉంటాయి, నల్ల నువ్వుల నూనెతోటి దీపం వెలిగిస్తే మనకు పితృదేవతల యొక్క శాంతి కూడా జరుగుతుంది. అన్ని రకాలు కూడా బాగుంటుంది. ఇక ఈ చతుర్థ స్థానంలో సంచరించేటటువంటి కేతువు యొక్క ప్రభావంతో విద్యార్థులకు కానీ, ఉద్యోగస్తులకు కానీ, వ్యాపారస్తులకు కానీ, గృహిణులకు కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి అనుకూలతల కంటే ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు చెప్పిన ఫలితాలు జనరల్గా అందరికీ ఉంటాయి. అంటే మీ వ్యక్తిగత జాతకంలో ఎలాంటి దోషం లేకపోతే మీరు మంచి ఫలితాలే పొందుతారు. వ్యక్తిగత జాతకంలో కనుక దోషం ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు పొందుతారు. అటువంటి సందర్భంలో ఒకసారి మీరు మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ కనుక చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి వృషభ రాశి వారికి చతుర్థ స్థానంలో అంటే సింహరాశిలో కేతువు సంచరించడం వల్ల కలిగేటటువంటి ఫలితాలు. శుభం.